బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు రోడ్డు ప్రమాదానికి కారణమైనటువంటి బస్ డ్రైవర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. వి కావేరి ట్రావెల్స్ బస్సు ఉన్నటువంటి మిరియాల లక్ష్మయ్య 5వ తరగతి వరకే చదువుకొని నకిలీ 10th క్లాస్ సర్టిఫికేట్తో హెవీ లైసెన్స్ పొందాడు లక్ష్మయ్య. అయితే పల్నాడు జిల్లా ఒప్పిచెర్లకు చెందినటువంటి ఈ మిరియాల లక్ష్మయ్య నిన్న బస్ డ్రైవర్గా ఉన్నాడు. మొదటి డ్రైవర్ ఆయనే. సో ఆయన బస్సులో పడుకున్నాడా మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ఇంకొక వ్యక్తికి ఇచ్చి బస్సు నడిపించాడు. అయితే రెండో వ్యక్తికి సంగతి ఇంకా ఎక్కడ కూడా పోలీసులు చెప్పడం లేదు. పారిపోయాడా ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ ఈ మిరియాల లక్ష్మి అయినటువంటి డ్రైవర్ను మాత్రం అరెస్ట్ చేశారు. ఈ మరిన్ని అప్డేట్స్తో ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, సో ప్రస్తుతానికి మిరియాల లక్ష్మిని అరెస్ట్ చేశారు. లక్ష్మయ్య ఏం చెప్తున్నారు? ఆయన చెప్తున్న వివరాల ప్రకారంగా పోలీసులు ఎటువంటి అంశాలు తెలియజేస్తున్నారు? మనోజ్, మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశాడు. ఈయన వి కావేరీకి సంబంధించినటువంటి బస్సు ట్రావెల్కి సంబంధించినటువంటి బస్సు డ్రైవరు. ఇతనికి సంబంధించి మనం చూసినట్లయితే పల్నాడు జిల్లా కారపూడి మండలంలోని ఒప్పిచెర్ల గ్రామం చెందినటువంటి వ్యక్తి. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీస అర్హత 8వ తరగతి ఉండాలి. అయితే కేవలం 5వ తరగతి చదివినటువంటి ఈ ఎవరైతే మిరియాల లక్ష్మయ్య ఉన్నాడో ఇతను డ్రైవింగ్ వృత్తిలో రాణించాలని చెప్పేసి 5వ తరగతి పూర్తి అయిపోయిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఒక లారీకి డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ జరిగేటువంటి 2004లో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా ఎదురుగా వచ్చేటువంటి వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీకొట్టినటువంటి ఘటనలో, ఆ ఘటనకు సంబంధించి 2004లో జరిగినటువంటి ఆ ఘటనలో ఇతను డ్రైవింగ్ చేస్తుండగా చెట్టును ఢీకొట్టినటువంటి ఘటనలో క్లీనర్ చనిపోయినట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. అయితే లక్ష్మయ్యకి సంబంధించినటువంటిది తాజాగా కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మయ్యతో పాటు అంటే ఇతనికి సహాయకుడిగా ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో 26 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకుడు నిన్నటి రోజునే పోలీసు అదుపులో ఉన్నట్లు స్వయంగా డిఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో తాను చెప్పినటువంటి నిజాలు అంటే తాను స్థానికంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఘటన జరగడానికి ముందు అంటే వెళ్ళేటువంటి క్రమంలో, డ్రైవింగ్ చేసేటువంటి క్రమంలో అప్పటికే నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు అడ్డంగా బైక్ పడి ఉంది. బైక్ పడి ఉండడంతో ఒకసారిగా దాని కిందికి వచ్చింది. నేను ముందుకెళ్ళి చూసేసరికి అప్పటికే ప్రమాదం జరిగి ఉందని చెప్పి స్థానికంగా లోకల్ గా పోలీసులకు చెప్తున్నట్టు సమాచారం. అయితే ఇది అధికారికంగా నిర్ధారించాల్సింది పోలీసులు. డ్రైవర్ చెప్పేది బయట జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి ఏదైతే కథనాలు ఉన్నాయో అది వాస్తవాలా కాదా అనేసి నిర్ధారించాల్సింది పోలీసులు. ప్రాథమికంగా అయితే పోలీసులకు చెప్పినటువంటి సమాచారం, మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు అప్పటికే బైకర్ ఎవరైతే ఉన్నారో బైకర్ సంబంధించినటువంటి యాక్సిడెంట్ జరిగింది, అప్పటికే పడి ఉన్నది. ఆ నేపథ్యంలోనే ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో బస్సు కిందకు వచ్చింది. అయితే నేను కంట్రోల్ చేద్దామంటే కూడా కంట్రోల్ కాలేదు. అది ముందుకు దూసుకుపోయేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికంగా ప్రాథమికంగా పోలీసు హక్కులో ఉన్నటువంటి డ్రైవర్ చెప్పేటువంటి సమాచారం అన్నట్టు మనకు విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం. మనకు రోడ్డు ప్రమాదానికి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకసారిగా బైకరు డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వెనుక నుంచి వచ్చి బస్సు ఎప్పుడైతే ఢీ కొట్టిందో ఒకసారిగా ఎగిరిపడితే అది లెఫ్ట్ సైడో రైట్ సైడో లేకపోతే మిడిల్ సైడో పడి ఉండాలి. అయితే పడినటువంటి వ్యక్తి ఎవరైతే బైకర్ ఉన్నారో బైకర్ ఎగిరి పడిపోయి రోలింగ్ పక్కన అవుట్ సైడ్ పడి ఉన్నట్టు మనకు ప్రాథమిక సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలో ఒకసారిగా డ్రైవర్ చెప్తున్నటువంటి కథనం నిజమా, లేకపోతే ఎదురుగా ఇతను వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే బైక్ ఎగిరిపడి రోడ్డు మధ్య మార్గంలో పడినటువంటి నేపథ్యంలోనే ఇతను జరిగినటువంటి ఘటన భయంతో పారిపోయేటంటే హిట్ అండ్ రన్ రూపంలో డ్రైవర్ పారిపోయేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఈ బైకు బస్సు కింద పడిందనేటువంటి దానిపైన విచారణ చేస్తున్నారు. అయితే లక్ష్మయ్య అనేటువంటి మిరియాల లక్ష్మయ్య ఎవరైతే ఉన్నారో తనకి కేవలం 5వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్హత మాత్రమే ఉంది. అంతకంటే ముందు ఇతను స్థానికంగా ఒక లారీ డ్రైవర్ గా ఒప్పిచెర్లకు సంబంధించినటువంటి ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. హెవీ లైసెన్స్ పొందడానికి ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి హెవీ లైసెన్స్ పొందినట్టు మనకు తెలుస్తుంది. అయితే మన ఆర్టీఏ రూల్స్ ప్రకారం కనీసం 8వ తరగతి చదివి ఉండాలి, హెవీ లైసెన్స్ కావాలి అనేది నిబంధనలు ఉల్లంఘించారు. అయితే తప్పుడు మార్గంలో హెవీ లైసెన్స్ పొందినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇతను ఒకటే కాదు, మిరియాల లక్ష్మయ్య లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే స్థానికంగా కార్ఖానా అంటే కర్మాగారాల్లో పనిచేసేటువంటి ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఈ
మనకి సిమెంట్ లారీలతో డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా తనకి సరైనటువంటి విద్యార్హతలు లేకుండా హెవీ లైసెన్స్ పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆర్టీ అధికారులు మేల్కోవాలి. ఎవరైతే హెవీ లైసెన్స్ పొంది ఉన్నారో, ఎవరైతే విద్యార్హతలు లేకుండా ఈ లైసెన్స్ పొందినారో దాని మీద ఫేక్ సర్టిఫికేట్స్ పొందారా లేకపోతే ఒరిజినల్స్ పెట్టి హెవీ లైసెన్స్ పొందారా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వానికి కనివిప్పు కలగాలి. అది ఆర్టీ అధికారులు నిద్ర మేల్కోవాలి. నిద్రమత్తులోనో లేకపోతే డబ్బులకు కక్కుర్తిపడో లేకపోతే కాసులు ఇచ్చేటువంటి దీనిపైన కక్కుర్తిపడేటువంటి ఆర్టీ అధికారులు అడ్డిదారిన దొడ్డి మార్గంలో ఇలాంటి హెవీ లైసెన్స్లు ఇచ్చి రోడ్ల మీదకి డ్రైవర్లను తోలితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. దానికి ప్రధాన నిదర్శనం నిన్నటి జరిగినటువంటి ఘటన. అయితే ఈ ఘటనలో కావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు దగ్ధమైంది. 19 మంది సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తి ఆయన పర్మిషన్స్ గురించి లైసెన్స్ గురించి పక్కన పెడితే ఆయన స్వయంగా ఆ బస్సులో ప్రయాణిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తున్న వివరాలు ఏంటి, ఎప్పుడు జరిగింది ఈ యాక్సిడెంట్, ఎలా జరిగింది, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆ సమయంలో పడుకొని ఉన్నాడా, ఏం చెప్తున్నాడు ఏమైనా? ఆ సమయంలో లక్ష్మయ్య అంటే కాసేపటి క్రితమే పోలీసులు లక్ష్మయ్యని అదుపులోకి తీసుకున్నట్టు మనకు సమాచారం. ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంతకంటే ముందు ఎవరైతే 26 ఏళ్ల యువకుడు డ్రైవింగ్ చేశాడో ఆ డ్రైవరు పోలీసులు అదుపుకున్నట్టు స్వయంగా నిన్నటి రోజున కోయే ప్రవీణ్ డిఐజీ ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే తాను చెప్పినటువంటి ప్రాథమిక సమాచారం అయితే ఒకటే, నేను డ్రైవింగ్ చేసేటువంటి సమయంలో అప్పటికే యాక్సిడెంట్ జరిగి ఉంది. రోడ్డు పైన ఉన్నటువంటి బైక్ నాకు కనిపించలేదు. ఒకసారిగా పోవడంతో బస్సు కింద అది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగిందనేసి ప్రాథమికంగా పోలీసులు అదుపులో ఉన్నటువంటి డ్రైవర్ అంటే ఆ సమయంలో డ్రైవింగ్ చేసేటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పేటువంటి సమాచారం. అయితే ఆ సమయంలో ఇతను లక్ష్మయ్య నిద్రమత్తులో ఉన్నాడా, నిద్రపై ఉన్నాడా, లేకపోతే మేల్కొని ఉన్నాడా అనేటువంటిది అయితే స్పష్టత రావాల్సినటువంటి అంశం ఉంది. అయితే పూర్తి స్థాయి విచారణ జరిగితే తప్ప వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఇప్పటికున్నటువంటి సమాచారానికి అధికారికంగా పోలీసులు వెల్లడించాల్సినటువంటి అధికారికంగా వెల్లడించాలి. ఇంకో డ్రైవర్ సంబంధించి ఎవరైతే వాహనం నడుపుతున్నారో ఆ వ్యక్తి గురించి వివరాలు తెలుస్తున్నాయా? డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య ఎక్కడైనా చెప్తున్నాడా? మిరియాల లక్ష్మయ్య అదుపులోకి తీసుకుంది, డ్రైవర్ అరెస్ట్ చేసింది. ఇప్పుడే తాజాగా నిన్నటి రోజున అదుపులో ఉన్నది స్థానికంగా అంటే ఎవరైతే యువకుడు అంటే ఇద్దరు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో పరారైనటువంటి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసుల నుంచి వచ్చే సమాచారం బట్టి తెలుస్తుంది. కానీ నిన్నటి రోజున ఉన్నటువంటి అదుపులో ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీగా ఇచ్చినటువంటి సమాచారం ఇది. ఇద్దరు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము ఇద్దరు పోలీసులు అదుపుకున్నట్టు తెలుస్తుంది. అంటే లక్ష్మయ్య అరెస్టు జరిగింది, లక్ష్మయ్య అదుపులోకి తీసుకుంది, ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. మనోజ్, థ్యాంక్ యూ హుస్సేన్. సో మొత్తంగా డ్రైవర్ లక్ష్మయ్యని అదుపులోకి తీసుకున్నారు, పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ఆయన 5వ తరగతి చదువుకున్నప్పటికీ హెవీ లైసెన్స్ పొందాడు, ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ విద్యార్హతలు కూడా కీలకంగా భావించిన నేపథ్యంలో అసలు లక్ష్మయ్యకి ఎలా వచ్చింది లైసెన్స్? సో అక్కడ డ్రైవింగ్ చేసిన వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరు డ్రైవర్లని విచారిస్తున్నారు పోలీసులు. మరి ఎటువంటి అంశాలు బయటపడతాయో చూడాలి. సో ఒక్క చిన్న నిర్లక్ష్యం, బైక్ని ఢీకొన్న తర్వాత ఆగినా లేదా బైక్ని గమనించినా ఇంతటి ప్రమాదం వాటిలుండేది కాదు. ప్రస్తుతానికి ఈ సమస్య పైన డ్రైవర్లు వారిని విచారిస్తున్నారు కాబట్టి, డ్రైవర్లని పోలీసులు విచారిస్తున్నారు కాబట్టి ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాలి మరి.